పుణ్యాత్ములు ఏం చేస్తారంటే ఈ లవ్ బర్డ్స్ ఎత్తుకొని పోయి ఓపెన్ లో రిలీజ్ చేస్తారు. ఇవైతే బతుకు బ్రో, చచ్చిపోతాయి ఇట్లా రిలీజ్ చేస్తే. బ్రో లవర్స్ ఏం బ్రో ఇవి? లవర్స్ కాదు బ్రో, ఇవి లవ్ బర్డ్స్ అంటారు బ్రో. నిన్నే చూస్తున్నావు కదా, మన దగ్గర అయితే ఈరోజు స్టాక్ వచ్చేసింది. లిమిటెడ్ స్టాక్ బ్రో, ఓన్లీ 50 పీసెస్ మాత్రమే వచ్చినాయి. 50 to 55 పీసెస్ ఉంటాయి బ్రో. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే నా నెంబర్ కాంటాక్ట్ చేసి పర్చేస్ చేసుకోండి. రీజనబుల్ ప్రైస్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి బ్రో. రీజనబుల్ ప్రైస్ అంటే మీరు జత 400-500 అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఆ రేట్లు ఇప్పుడు లేవు బ్రో. హోల్సేల్ లో కూడా ఆ రేట్లకు రావడం లేదు. బెస్ట్ ప్రైస్ లో అయితే ఇస్తాను. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే నా నెంబర్ కాంటాక్ట్ అవ్వ పర్చేస్ చేసుకోండి. లేదో డైరెక్ట్ షాప్ విజిట్ అవుతామంటే మన షాప్ వచ్చేసి మదనపల్లి ఎన్టీఆర్ సర్కిల్ పెట్రోల్ బ్యాక్ సైడ్ బ్రో. మీకు నీడ్ లేకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్ లో ఎవరైనా పెట్ లవర్స్ ఉంటే వాళ్ళకైతే ఈ రీల్ ని షేర్ చేసేయండి. ఇంకో విషయం ఏమంటే బ్రో, చాలా మంది పుణ్యాత్ములు ఏం చేస్తారంటే ఈ లవ్ బర్డ్స్ ఎత్తుకొని పోయి ఓపెన్ లో రిలీజ్ చేస్తారు. ఇవైతే బతుకు బ్రో, చచ్చిపోతాయి ఇట్లా రిలీజ్ చేస్తే. ఎందుకంటే ఇవి ఇండియన్ స్పీసీస్ కాదు, మన ఇండియన్ దీనికి ఎన్విరాన్మెంట్ కి ఇవి సర్వైవ్ అవ్వలేవు బ్రో. కాబట్టి అట్లా రిలీజ్ చేయొద్దండి. బయట కాకులు గద్దలు ఇట్లాంటివన్నీ దీన్ని అటాక్ చేసి చంపేస్తాయి. మీకు అంతగా ప్రేమ ఉంటే పెంచుకోవాలని ఉంటే తీసుకోండి అంతే తప్ప బయట అయితే రిలీజ్ చేయొద్దండి బ్రో. మీరు బతుకుంటాయని చెప్పి వదులుతున్నారు, బట్ అవి బతకలేవు. బయట అర్థం చేసుకొని ఏదైనా చేయండి. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే మనం ప్రైజెస్ చెప్పినప్పుడు మా ఊర్లో జత 500, జత 600 అని చెప్పి కొన్ని దాంట్లో కామెంట్లు పెడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్ షాప్ దగ్గర ఎత్తుకొని వచ్చేయండి బ్రో. ఊరికే ఫుల్ గా మాటలంతా చెప్పొద్దండి. ఓకే బ్రో.